మాట్లాడుతా చంద్రబాబు నాయుడు ఓ పిచ్చి కుక్కలాగా బిహేవ్ చేస్తున్నాడని ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అసలు దాని మీద మీ స్పందన ఏందండి? అంబటి రాంబాబు చిత్తకార్తి కుక్క వాడు చిత్తకార్తి కుక్క అంటే తెలుసు కదండి. ఆ చిత్తకార్తి కుక్క కాబట్టే ఈ ఎన్నో ఆడియోలు వాడు చిత్తకార్తి కుక్క అనడానికి ఒకసారి కాదు 100 సార్లు అంటాం. చిత్తకార్తి కుక్క అనడానికి వాడి సంజన, సుకన్య, సౌజన్య ఆడియోలు మనం చూసాం. వాడండి చిత్తకార్తి కుక్క అంటే. అయ్యి ఎవరిని అంటాడండి పిచ్చి కుక్కని? వాడేంటి, వాడి బతికేంటి, వాడి వయసు ఏంటి? ఈ చిత్తకార్తి కుక్కగాడు చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ముందు పద్ధతిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి, అంటే పిచ్చి కుక్క లాగా ఈయన అరుస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. అంటే ఈ అంబటి రంకెలు వేస్తున్నాడు. మళ్ళీ ఈ మాట కూడా అన్నాడు, రంకెలు వేస్తున్నాడు. అరే ఆంబోతు వెధవా, రంకెలేసేది ఆంబోతురా, నువ్వు ఆంబోతుగాడివి. రంకెలేసే ఆంబోతుగాడు ఈ ఆంబోతుగాడు, చిత్తకార్తి కుక్కగాడు. వాడు మాట్లాడిన మాటలకి విలువ అనేటువంటిది లేదు. నిజంగా అంబటి రాంబాబు నియోజకవర్గంలో చెప్పు దెబ్బలు తినే రోజులు వాడికి, అంబటి రాంబాబుకి హెచ్చరిస్తున్న ఈ మీడియా ద్వారాగా చెప్పు దెబ్బలు తినే రోజులు దగ్గరగా ఉన్నాయిరా చిత్తకార్తి అదవా. ఇదే అంబటి రాంబాబుకి సమాధానం, అంతకు మించి ఏం లేదు. చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఈ 3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కుప్పం వెళ్ళాడు? ఆ చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతున్నారు అని కూడా చెప్పారు. కానీ వాడి మా అమ్మ తడికే, వాడికి ఏం తెలుసు? పులివెందులలో వీళ్ళ నాయకుడిని గెలవమని ఇప్పుడు ఉన్నటువంటి ఏ నియోజకవర్గం నుంచి వీడు పోటీ చేశాడు అంబటిగాడు, అక్కడ వాడిని గెలవమను. గడప గడపకి గెలవడం తర్వాత సంగతి, ముందు గడప గడపకి వెళ్ళి చూపించమను. వెళ్తే చొక్కా పట్టుకుంటున్నారు, వెంట పడితే పారిపోయి వచ్చాడు. గడప గడప ప్రోగ్రాం వెళ్తే వీడు కూడా చెప్పే సన్నాసాడాడు ఏంటే అని చెప్పేసి, సరే తలగకి రంగు వేయడం మానేశాడు, నెరిసిపోయి ఉంది కదా, బాగా మెరుస్తుంది కదా, సరే ముసలి ఉండాలని చెప్పేసి మేము అనుకుంటుంటే మాటలు స్థిరంగా మాట్లాడలేదనుకో, చిత్తకార్తి కుక్కగా వెంటబడి తరిమే రోజులు చెప్పుతానే కొడతా నిన్ను, ఇంకా వేరే మాటలు లేదు. ఎందుకంటే నిన్న వాడు మాట్లాడిన తర్వాత బయట చూసిన తర్వాత నుంచి ఏ వేదిక దొరికిద్ది ఈ చిత్తకార్తి కుక్కగాడికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. అయితే అంటాడు, ఎన్నిసార్లు బాబు గారు అక్కడికి వెళ్ళారా ఏంటి? వెళ్ళాడు ఇంతకుముందు, ఇప్పుడు ఓడిపోబోతున్నాడు కాబట్టి వెళ్తున్నాడు. వీడు పెద్ద విశ్లేషకుడు, ఈ ముండాగాడు వీడు పెద్ద విశ్లేషకుడు. ముందు గడప గడపకి వెళ్ళమానండి. ఆయన తన నియోజకవర్గానికి వెళ్ళాడో లేదో మరి ఆయన పనితీరుని బట్టి అన్నిసార్లు గెలిచాడు ఆయన అక్కడ. ఆయన ఇప్పటివరకు ఆయన ఎన్నిసార్లు ఎన్నిక కాబడ్డాడు ఆయన అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు. ఒక కుప్పానికి మాత్రమే ఆయన ఎమ్మెల్యే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు, రాష్ట్రానికి ప్రతిపక్ష నేత, ఒక జాతీయ అధ్యక్షుడు ఆయన. అటువంటి వ్యక్తికి పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, నీ స్థాయిని మరచి నువ్వు మాట్లాడితే, నీ స్థాయి అంటే ఏంటో మేము కూడా ఈ మాటలతోనే మేము చెప్పడం కాదు, చెప్పు తీసుకొని వెంటబడి తరిమి చూపించే రోజులు కూడా దగ్గరగా ఉన్నాయి. కుప్పంలో ఇల్లు కూడా కట్టుకోలేదు, అభివృద్ధి కూడా ఏమి చేయలేదు, జెడ్పీటీసీలు గెలవలేదు, మున్సిపాలిటీలు గెలవలేదు, అది మొత్తం మేమే గెలిచాము, రేపు వచ్చే ఎన్నికలు కూడా ఓడిపోతాడు అని చెప్పారు కదా. మొన్న జరిగినటువంటి ఎన్నికల గురించి మాట్లాడతాడు ఈ అంబటి లఫ్ఫుట్ గాడు. వీళ్ళు ఏ విధంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు, ఏ విధంగా అరాచకాలు సృష్టించారు, ఏ విధంగా దాడులు చేశారు, మహిళల ఇంకా కరెక్ట్గా నిజం చెప్పాలంటే మహిళలు అంటే ఏదైతే ఈ నామినేషన్ పత్రాలు ఉంటాయో, ఈ రౌడీ మూకలకి, చిల్లర వెధవలకి భయపడి తమ జాకెట్లలో పెట్టుకుని వెళ్తే జాకెట్లలో చెయ్యేసి తీసి చింపేసిన వెధవల వీళ్ళు రౌడీల్ని పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఆ గెలుపు కూడా ఒక గెలుపేనా? రేపు వస్తుందిగా ఎన్నికలు, నిలబడండి, మగాళ్ళలా నిలబడండి. ఎందుకు మీకు ఉచ్చబడుతుంది? చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన అంటే మీకెందుకు ఉచ్చబడుతుంది? మీ నాయకుడికి, మరి తాడేపల్లి కొంపలో ఉన్న మీ నాయకుడికి ఎందుకు ఉచ్చబడుతుంది? ఈ ఉచ్చపడే వీళ్ళకి ఇన్ఫీరియర్ ఏదైతే ఉందో లోపల ఒక భయం అనేటువంటిది ఏర్పడిపోయి వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియట్లా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియలేదు. కళ్ళ ముందు వీళ్ళకి
వీళ్ళ ఓటమి అనేటువంటిది వీళ్ళు క్లియర్గా కనబడుతుంది. కాబట్టే వీళ్ళు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న మాటలు తప్పించి ఈ రోజున రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు అవి. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి భాష మరి దిగజారి మాట్లాడినప్పుడు మాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతాం అనేటువంటిది మరి ఈ విధంగానే మాట్లాడతాం మేము. చూసుకుంటే కనుక కుప్పం పర్యటన చేస్తుంటే పోలీసుల వ్యవస్థ మీద తీరును అసలు చాలా ఇదిగా మాట్లాడారు. ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారు అన్నారు. పోలీసులకు కూడా క్షమాపణ చెప్పాలని అంటున్నారు అండి. ఎవరండి? పోలీసులకి క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. పోలీసులకు క్షమాపణ చెప్పాలంటున్నారు. పోలీసులకు క్షమాపణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? పోలీసులు అందరినీ చెప్పలేదే. ఎవరైతే ఉన్నారో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపించి ఊడిగం చేస్తున్నారో, ఎవరైతే ఈ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి సైకోకి ఉన్మాదికి ఎవరైతే ఊడిగం చేస్తున్నారో తమ ఐపీ సీని మర్చిపోయి అది ఏదైతే జగన్ యొక్క పీనల్ కోడ్స్ని ఫాలో అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రేపటి రోజున క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఆయన ప్రతిపక్ష నేత అండి. అంటే అది ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో అంటే ఒక రైలుకి 2 పట్టాలలాగా అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటిది సమాంతరంగా ఉంటేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజున ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చెప్పేసి అని పోలీసు యొక్క వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ పోలీసుల్లో కూడా అత్యుత్సాహం చూపించే వాళ్ళ చేత ఆ దాడులు చేయించి ఎంతమంది అక్కడ రక్తం చూశారండి, ఎంతమంది మహిళలు మూర్ఛపోయారు. ఇది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే అలా అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళకి ఆయన హెచ్చరించిన మాట వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు చట్టం పరిధిలో ఉంటూ తమ పని తాను చేయండి, కానీ చట్టాన్ని అతిక్రమిస్తే కనుక రేపటి రోజున మీ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. ఎస్, అది 100% కరెక్టే. దాన్ని బెదిరింపు ఏముంది? బెదిరింపు ఏం లేదు. ఏదో జీవో నెంబర్ 1 తెచ్చారో ఆ జీవో నెంబర్ 1 అనేది ప్రతిపక్షాలకైనా అధికార పక్షాలకు ఉండదండి, అధికార పార్టీ వాళ్ళకి. వాస్తవంగా జీవో నెంబర్ 1 అనేటువంటిది ఓకే, దానికి కూడా అంబటి రాంబాబు మాట అన్నాడండి. ఈ పోలీస్ యాక్ట్ అనేటువంటిది రన్ అవుతుంది, ఆ జీవోని బేస్ చేసుకొని రన్ అవుతుంది, ఆ మాత్రం తెలీదో అంటున్నాడు ఆడు. డైలాగులు కొడుతున్నాడు. ఎవరు? చిత్తకార్తి కుక్కగాడు. ఒకటే, ఏ విధంగా నడిచినా అసలు ఆ చట్టం అనేటువంటిది ఎప్పుడు ఎందుకు ఎలా అమలులో వచ్చిందో తెలుసుకోరా చిత్తకార్తి కుక్క. అది తెలుసుకున్న తర్వాత మాట్లాడు. అది జీవో నెంబర్ 1 సరే తీసుకొచ్చినప్పుడు అన్ని పార్టీలకు వర్తించిద్ది. మరి అన్ని పార్టీలకు వర్తించేటప్పుడు మరి బొత్స ఏ విధంగా ర్యాలీలు అక్కడ తీశాడు, రాజమండ్రిలో ఏ విధంగా ఈ పెన్షన్లు అని చెప్పేసి ర్యాలీతో పాటు వెళ్ళి మీ సైకో నాయకుడు అక్కడ సభను ఏర్పాటు చేశాడు అంటే మీ పార్టీకి వర్తించదా? మీ పార్టీ అతీతమా? దేనికి? మరి జీవో అందులో క్లియర్గా మెన్షన్ చేయండి. అటువంటిప్పుడు ఇది అధికార పక్షానికి వర్తించదు, ఇది ప్రతిపక్షానికి మాత్రమే వర్తించింది. లేకపోతే స్పెషల్లీ మెన్షన్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి పేరు మెన్షన్ చేసి తీసుకురండి. వీళ్ళు ఏదో అంటారు, అది హిందీలో సామెత ఉంది, నాచన్న అవే అంగంటేడా అని చెప్పేసి అని. వీళ్ళకి ఏంటంటే ఒక్క పరిపాలన తెలీదు, ఏది తెలీదు. కేవలం ఈ రోజున రాష్ట్రం యొక్క దుస్థితికి ముఖ్య కారణం ఏంటంటే జగన్ రెడ్డి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల, ఆయనకు ఉన్నటువంటి శాడిజంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రతిపక్షాలని ఇబ్బంది పెడుతూ, పైశాచిక ఆనందం తాడేపల్లి కొంపలో కూర్చొని ఆయన ఆనందం పొందుతుంటే, ఈ కింద ఉన్నటువంటి ఈ చిత్తకార్తి కుక్క ఈడు అంబటిగాడు ఇన్నిసార్లు ఎందుకు అంటాడంటే, వాడు మా నాయకుడిని పిచ్చి కుక్క అన్నాడు కాబట్టి చిత్తకార్తి కుక్క అంట. ఈ కుక్కగాడొకడు, తర్వాత గుడివాడ కుక్కగాడొకడు, ఇలాంటి కుక్కలన్నీ మరుగుతున్నప్పుడు పిచ్చి కుక్కలకి త్వరలోనే కుక్కల బండిలు ఎక్కించే టైం దగ్గరలోనే ఉంది. ఇంతకుముందు కుక్కల్ని తిప్పి వేసి ఎత్తుకెళ్ళేవాళ్ళు డాగ్స్ వ్యాన్లో. ఆ విధంగా ఈ పిచ్చి కుక్కలన్నింటినీ కూడా తీసుకెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉంది. వీళ్ళు చూస్తారు, అనుభవిస్తారు, మేము కూడా చూస్తాం. ఈ జఫా బ్యాచ్ చూస్తారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం చూస్తారు.